ఆర్సీపురం జంట ఆత్మహత్యల కేసులో రమ్య చనిపోగా ప్రస్తుతం ప్రవీణ్ ఐసీయూలో వైద్యం అందుతుంది. ప్రవీణ్ తల్లి ఉంది. చివరిగా ప్రవీణ్ ఎప్పుడు మాట్లాడాడు, ఏం మాట్లాడాడో తెలుసుకుందాం. ప్రవీణ్ ఎప్పుడు మాట్లాడాడమ్మా నీతో? అమ్మ నాకు బెస్సారం రోజు సాయంత్రం 5 గంటలకు మాట్లాడిండు. అంతకు ఎక్కువ ఇంకా నాకు ఏది తెలియలేదమ్మా. ఫోన్ చేస్తే ఏడున్నో బిడ్డ అంటే నేను నాకు ఇన్నే ఉన్నా, కాలేజీ కాడికి వెళ్ళి ఇప్పుడే వస్తున్నా అన్నాడు. అదొక్క మాట తప్ప నాకు ఇంకా ఏమి చెప్పలేదు. అంటే ప్రవీణ్ మీరు కలిసే ఉంటారా లేకపోతే మీరు ఎక్కడ ఉంటారు? నేను లేదమ్మా, నేను పొటంచెరు అవతల 16 కిలోమీటర్ల దూరాన్ని ఉంటా. ప్రవీణ్ ఒక్కడే ఇంట్లో ఉంటాడా? ఇక్కడ ఉంటారు వాళ్ళు, పొటంచెరులో ఉంటారు వాళ్ళు. వాళ్ళ అన్న ఆయన ఉంటారు, అమ్మమ్మ. ప్రవీణ్ ఎప్పుడైనా రమ్య గురించి చెప్పడం కానీ లేకపోతే నాకు అసలు ఇప్పుడు బయటకు వెళ్తుంది కానీ నాకు ఆ సంగతి తెలియని వెళ్ళారు తల్లి. అసలు ఏది బయటకు రాదు. అంటే ఎప్పుడైనా ఫోన్ మాట్లాడడం కానీ లేకపోతే ఏమన్నా చేసేవాడా? నాకు ఫోన్ ఏం మాట్లాడి చెప్పలేదు. ఈ సంగతి అమ్మ అని నాకు అస్సలు తెలియదు. ఇప్పుడు అంటే గుర్తవుతుంది తల్లి. అంటే ఇప్పుడు రమ్య అనే అమ్మాయి చనిపోయింది. వాళ్ళ అమ్మా నాన్న ఆరోపిస్తున్నది మీ అబ్బాయే చంపాడు అని చెప్తున్నారు. నేను చూడలేదు తల్లి. నాకు ఫోన్ కాల్లో బెస్సార్ అన్నాడు, సాయంత్రం మాట్లాడిండు. ఇంకా అప్పటి నుంచి ఇంతవరకు ఫోన్ లేదు, ఏది లేదు. చేసినా కానీ ఫోన్ లేపలేదు. నిన్న నాకు గుండె అటాక్ వచ్చింది, హాస్పిటల్ తీసుకుపోవాలని పక్కలతో గిట చేపించినా కానీ ఫోన్ లేపలేదు. నాకు ఇంకా ఇంతవరకు గిట సమాధానం అందలేదు. నిన్న ఇక్కడ హాస్పిటల్ వచ్చినాక వాళ్ళ దోస్తులు ఎవరో ఉండి ఫోన్లలోకి వెళ్ళి ఫోన్లు చేసి చెప్పిర్రు. నాకేమని చెప్పినంటే హాస్పిటల్ కాడికి తొందరగా రమ్మ బీరన్ కూడాకు ప్రవీణ్ లేడు అని అంటేనే గుద్దుకుంటా మొత్తుకుంటా అయ్యప్ప అని దారి మీద వచ్చేటోళ్ళ బండి కాళ్ళు మొక్కుకుంటా బండి మీద వచ్చేసిన. నాకు అంతకి ఏది తెలియదు అమ్మ, మీ దండం పెడతాను కాలు మొక్కుతా. కాదు కాదు, ఎంతో అల్లారు ముద్దుగా ప్రవీణ్ ఇప్పటికి నా ప్రాణానికి నేను గిన్నెలు తోముకొని బతుకుతున్నా 2 నెలలు అక్కడ. నేను ఇంకా ఏది చేయలేదు. ఏ కూలి కాదమ్మా. నేను ఏడాదైనా గిన్నెల పని చేసుకొని చదివించిన బొమ్మల దగ్గర పెరుగుతామంటే వదిలేసిన కానీ నేను ఇంకా ఏడవయ్యి ఒక కూలి చేయలో డ్యూటీ చేసిన దాన్ని కాదు తల్లికి. ఇప్పటికి నన్ను 4 ఇండ్లు బాసాలు తోముకొని నా పొట్టకు బతుకుతున్నా. కావాలంటే నేను చేసే ఇండ్ల గిట్ట అడిగిపిస్తా. ప్రవీణ్ ఎంతో ఇష్టంగా చిన్న దెబ్బ తాకినా కూడా తట్టుకోలేకుండా అల్లారుగా అమ్మా. నేను గిన్నెలు తోమినప్పుడు 9 నెలల పిల్లగాని వరకు నాకు దగ్గర ఉంటే ఇట గేట్లకు సుతలు తాడుతోటి కట్టేసుకున్న వానల నానిండు నా కొడుకు, ఎండల ఎండిండు, బియ్యం అడ్డుకుంది, ముక్కులకెళ్ళి గారిన. నేను ఇళ్ళల్లో పని చేసిన దాకా బయటకు రానియలేదు, నా కొడుకుని ముట్టుకోలేదు. అట్లా చేసి నడుపుకున్నమ్మా. నేను జగదీరుగుంటా బాల్లగలరా వండుకుంటా ఏడనా బతుకు తెరుగుంటే ఆడ బతుక్కుంటా. నేను గిన్నెలు తోముకుంటూనే నడిపినా కానీ తండ్రి చచ్చిపోయిండు, అలాగ లేడు. నాకేదో ఒక ముసలోడు అడ్డపడితే ఆ ముసలంతో నేను ఇప్పుడు అలాగ బతుకుతున్నా, అంతేగాని నాకు ఇంకా ఎవరు తోడుగిట లేరమ్మా. అట్లా గొప్పగా చదివించుకున్నావు బిడ్డని. వాళ్ళు ఏమన్నారంటే నువ్వు వేరే డొంతోటి పోయినావు, మా దగ్గరికి రావద్దంటే గిట్ట నా అంతలో నేనే బతుకుతున్నా. కానీ 5 ఏళ్ళ దినంకోలే నేను ఎవరిని పట్టించుకుంటలేను, ఎవరి దగ్గరికి రాలే. కాలి ఫోన్లో మాట్లాడితేనే గుర్తు కానీ అంతకెక్కువ నా కొడుకులు నా కళ్ళ ముంగడ గిట్ట రాలేరమ్మా. కాదు, బిడ్డ ఇప్పుడు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. కన్న తల్లివి నువ్వు. చూద్దామంటే గిట్ట నిన్నటి నుంచి కళ్ళతో ఇట్లా పోదామంటే ఫోన్ ఇస్తలేరమ్మా. నా కొడుకుని చూద్దామంటే చూడనిస్తలేదు. ఆమెనా నా కడుపు బిడ్డనే, ఈడైనా నా కడుపు బిడ్డనే. ఎవరికైనా ఉంటుంది తల్లి కడుపు కోత. అని నేను పైకి పోయి చూద్దామంటే సెక్రటరీలు పోనిస్తలేరు, ఎవ్వరు పోనిస్తలేరు. నువ్వు పోవద్దు అని ఆపుతున్నారు. నాకు రాత్రి నుంచి నొప్పి ఇంకా ఎంత ఎక్కువ అవుతుంది తల్లి. సుధరాయిస్తలేదు నాకిట. అమ్మ, నీ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నంత పిరికోడా అసలు? అమ్మ, నా కొడుకు అసలు పోతే ఒక ఎలుకని చంపితే వద్దమ్మా అని ఏడ్చుకుంటూ కూర్చుండే పిల్లగాడు. ఇంత పిల్లగానప్పుడు ఎలుకని చంపినంటే నేను సంపనీయకపోయేది, 3 రోజులు తిండి తినకపోయేదమ్మా. మరి ఇలా ఈ కథ అయిందంటే నేను ఏం నమ్మలేకపోతున్నా తల్లి. నాకేం దోస్తలేదమ్మా, అవి కాలు మొక్తా. నాకు అసలు దోస్తలేదు. నా పిల్లలు అట్లా చేసిరంటే నేను నమ్మలేకపోతున్నా. అమ్మ, నాకు ప్రాణభయం అనిపిస్తుంది అని ఒక్కసారి అన్నాడమ్మా ఆ రోజు. అంతకెక్కువ ఏమనలేడు. మరి ఎక్కడికి వెళ్ళి ప్రాణభయం అనిపించిందో నాకేం తెలియలేదు తల్లి. ఒక్కసారి నాకు అమ్మ ప్రాణభయం ఉంది అని నాకు ఒక్కటే మాట చెప్పాడు బెస్తాడు. ఏమైంది బిడ్డ, మరి నువ్వు రారా ఇడికంటే నేను ఎక్కడ రాను అన్నాడు కదా. ఒక్క మాటనే నాకు తెలుసు అమ్మ మాట్లాడి. ఇక ఏ ప్రాణభయము ఎక్కడేం చేసింది నాకు తెలుస్తలేదు తల్లి. నాకైతే బెస్తారు నాడు మాట్లాడిన మాట నా కొడుకు నిన్న సోమవారం 4-5 రోజులకు
ఫోన్ లేదు ఏమీ లేదు నా బిడ్డే. ఏం చెప్పిండమ్మా బేస్తవారం నీతో నాకు బాణ భయం అనిపిస్తుందమ్మా, నాకు బాణ భయం ఉంది, బుగులు బుగులు అవుతుందమ్మా అన్నాడు. అంతేగాని ఇంకేం చెప్పలేడమ్మా. నా కొడుకు చేసిండంటే నేను నమ్మలేకపోతున్నా తల్లి. నా కొడుకు ఒక పిల్లని ఇట్లా కొట్టనిచ్చేటోడు కాదు, ఒక కుక్కర్ కొట్టనిచ్చేటోడు కాదు అమ్మా. ప్రేమించాము, ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదని ఇద్దరు చనిపోవడానికి తెలియలేదమ్మా. అది నాకు ఇంతవరకు బయట పడలేదు. నేను హాస్పిటల్ వచ్చిన నుంచి అందరు అంటుంటేనే వింటున్నా, కానీ ఆ అమ్మాయి ఎట్లాంటిది, ఆ ప్రేమ ఏంది అనేది నాకు ఒక్క మాట చెప్పలేదు తల్లి. నా కొడుకుల మీద ఒట్టు పెట్టి చెప్తున్నా, నేను నాకు చెప్పలేదమ్మా. పుట్టెడు రోగంలో ఉన్నాడు, నేను చెప్పలేదు తల్లి. చెప్తే నా కన్న కడుపు అది కాదు బిడ్డ, ఏ మాది ఇంటి పిల్ల అయినా సరే చేసుకుందు, కానీ ఇట్లా వద్దు బిడ్డ, వాళ్ళు ఒప్పుకుంది మనం పోవద్దని చెప్తుంటే తల్లి. నా బిడ్డ అయినా ఒక ఇంటికి పోతా అంటే అట్లా ఒప్పుకోం కదా, నేను అదే చెప్తుంటే తల్లి. నేను ఇంకా ఏమి మాట్లాడకపోతుంటే. చదువుకున్నాడు మంచిగా, చాలా తెలివి కల్ల అబ్బాయి అని చెప్తున్నారు. ఆ అబ్బాయి ఏమవుదాం అనుకున్నాడు అంటే డాక్టర్ అవుతానని చెప్పేవాడు. అసలు ఏది చెప్పలేడమ్మా, నాకు రాదు తల్లి. నేను చేతి ముద్ర వరకు ఉంటా. ఏదో నాకు వీళ్ళు గట్ల కాదు గిట్ల రాయంటే ఆ తెలుగులో 4 అక్షరాలు పేరు రాయమని చూపిస్తే అంజమ్మ అని రాస్తా, అంతేగాని ఇప్పుడైతే నాకు అంతకు ఎక్కువ ఏది చదవనికి రాదు. ఈ చేతులతోనే ఇంట్లో పనులు చేసి నీ బిడ్డని ఈ చేతుల్లోనే పెంచావమ్మా. ఈరోజు నీ బిడ్డను చూసుకోవడానికి కూడా పోనిస్తలేరమ్మా. ఇప్పుడు గిట్ట అడిగిన పోతా అంటే నువ్వు పోవద్దు అంటుండ్రు. నన్ను పైకి వెళ్ళనిస్తలు, ఒక్కసారి కళ్ళతో ముఖం చూసేస్తా అంటే గిట్ట పోనిస్తలేరు తల్లి నన్ను పైకి. అసలు నిన్నటి నుంచి నిన్న నాకు 3 గంటలకు చెప్పి అప్పటి నుంచి వచ్చినా ఈయనే ఉన్నా కానీ పోనిస్తలేరు. రాని ఏ పరిస్థితిలో ఉన్నాడు ఏమన్నా తెలుసా నాకు అసలు చెప్తలేరమ్మా. పోలీసు వాళ్ళకి గిట్ట 3-4 కాలు మొక్కిన, 2 సార్లు రాత్రి 9 గంటలకు గిట్ట మొక్కిన. నువ్వు వెళ్ళొద్దన్నారమ్మా నన్ను. నాకు పోలీసు వాళ్ళు అసలు పైకి గిట్ట పోనిస్తలేరు. ఏం చెప్తావమ్మా? అంటే ఇప్పుడు ఒక తల్లి ఆల్రెడీ కూతుర్ని కోల్పోయింది, మరోవైపు నీ బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. నేనేం చెప్పలేకపోతున్నా తల్లి. నా బిడ్డ గురించి నేనేం చెప్పలేను, ఆ బిడ్డ గురించి గిట్ట చెప్పలేను. ఆ బిడ్డ అయినా మన బిడ్డనే, ఈ బిడ్డ అయినా మన బిడ్డనే. బిడ్డ అంటే అందరికీ బిడ్డనే తల్లి. నేనేం చెప్పలేకపోతున్నా తల్లిగా. ఇట్లా సూసైడ్లు చేసుకోవడం ఇవంతా కూడా దీన్ని సమర్థిస్తారా? అంటే కరెక్టే అనిపిస్తుందా? నాకు ఏది కరెక్ట్ అనిపిస్తుంది అంటలేను, కరెక్ట్ అనిపిస్తలేదంటలేను తల్లి. అది తప్పు పని అమ్మ, ఎవ్వరమైనా చేసేది కాదమ్మా. అది ఒక మాట, నా బిడ్డ ఉంటే ఒక్కళ్ళు అబ్బాయి చేస్తే మనమైనా అంటాం తల్లి, అంతవరకే. కానీ నేను నా బిడ్డ చేసింది గొప్ప పని అంటలేను, అయ్యో ఆ బిడ్డ పోయింది మంచి పని అని అంటలేను. నా బిడ్డ అయినా నా బిడ్డనే, నా బిడ్డ అయినా నా బిడ్డనే. నా బిడ్డ వాళ్ళ బిడ్డనే, వాళ్ళ బిడ్డ నా వాళ్ళ బిడ్డనే. అంతే భావిస్తున్నా, కానీ నాకు ఇంకొకటి తెలియదు తల్లి, నాకు ఇంకొకటి తెలియదు. అమ్మ నీ కాలు మొక్తా, నాకు మాట్లాడటంత గిట్ట లేదు. అమ్మ అని చివరిగా ఫోన్ చేసి నాకు ప్రాణ భయం ఉంది, నాకు ఎందుకో భయం వేస్తుంది, గుబులవుతుంది అని చెప్పేసి తల్లితో చివరిగా మాట్లాడాడు. ఒక్కటే మాట బెస్సారం నాడు 5-6 గంటలకెళ్ళా ఒక్కసారి ఆడున్నావమ్మ అంటే పనికాడికి వెళ్ళి ఇప్పుడే వచ్చిన అన్న అనగానే నాకు భయం అనిపిస్తుంది, ప్రాణ భయం ఉందమ్మా అని కదా ఒక్క మాట అన్నది. ఎందుకు బిడ్డ అనగానే ఫోన్ కట్ చేసిండు. ఇక తెల్లారి నుంచి ఇక ఫోన్లు చేసినా కానీ లేపుతలేడు. నేను పక్కకున్న హిందీ పిల్లలు ఉంటారు నా పక్కకు, జర ఫోన్ బతుకరో బెట్ట అంటే ఫోన్ అయ్యుంటారమ్మా, చిచ్చాపాయ అనే చెప్పారు, కానీ ఇంకా ఫోన్ కలుస్తలేదమ్మా. మీ పెద్ద కుమారుడికి కాల్ చేయలేదా? పెద్ద కుమారునికి అసలే ఫోన్ చేసి ఏది మాట్లాడలేదు. నేను ఆయనతో ఎక్కువ మాట్లాడా. చిన్న అబ్బాయి రోజు ఫోన్ చేసి రోజు చెయ్యడు. ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడో ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడతాడు. పెద్ద అబ్బాయి ఎక్కువ మాట్లాడాడు. ఏదన్నా ఎప్పుడో యాదికి వస్తే ఏదన్నా అనిపిస్తేనే అమ్మ ఏం చేస్తున్నావు, మంచిగా ఉందని, ఆరోగ్యం అని పెద్ద ఆయన, అంతేగాని ఇంకా ఏమీ నన్ను వల్కరియరమ్మా. నా కష్టం చివరిగా అమ్మతో మాట్లాడింది, బేస్తారం మాట్లాడాడు. తర్వాత ప్రాణభయం ఉంది అని చెప్పేసి ఫోన్లో చెప్పి ఫోన్ కట్ చేశాడు. తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అసలు ఎందుకు అలా మాట్లాడాడో తెలియదు, కానీ చివరిగా మాట్లాడినటువంటి మాటల్ని గుర్తు చేసుకొని తల్లి తల్లడిల్లిపోతుంది. చీమకి కూడా హాని తలపెట్టినటువంటి ప్రవీణ్ తను చనిపోవాలని నిర్ణయం తీసుకుంటాడు అని కానీ లేదు అని అంటే తాను
ఇంకొక అమ్మాయిని చంపుతాడు అనేది కానీ అసలు ఊహించలేదు. ఇదంతా కూడా అసలు ఏం జరిగింది అనేది నాకైతే తెలియదు అని తల్లి కన్నీరు మున్నీరు అవుతుంది. మనం విజువల్స్లో చూడొచ్చు. ఎందుకంటే నిన్న ఈ ఘటన జరిగిన దగ్గర నుంచి కనీసం కల్లారా తన కొడుకుని చూసుకోలేకపోయాను, ఒక్కసారి హాస్పిటల్ లోపలికి పంపిస్తే నా బిడ్డ ఎలా ఉన్నాడో చూసుకుంటాను అని చెప్పేసి తను తల్లడిల్లిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. నా కొడుకుని చూడాలి, నా కొడుకు ఇలా చేయడు అంటూ ఆ తల్లి కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కెమెరామ్యాన్ శ్రీనుతో సుజాత, హైదరాబాద్.